అసలు ఇన్సూరెన్స్ తీసుకుంటే నా బెనిఫిట్ ఏంటి, దీనివల్ల ఇది ఖర్చే కానీ ఇదేమైనా అసెట్, ఇదంతా లయబిలిటీ కిందకి వెళ్తుంది కదా అనే అపోహ ఉంది చాలా మందిలో. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఏదైనా మనకు రోగం వస్తే కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళామంటే బిల్లు చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం తట్టుకోలేము. అవన్నీ మనం పే చేయాలి అంటే మనకు ఇన్సూరెన్స్ అవసరం. ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదండి. మనకు డేట్ ఆఫ్ బర్త్ తెలుసు అందరికీ, డేట్ ఆఫ్ డెత్ తెలియదు, డేట్ ఆఫ్ డిసీజ్ తెలియదు, డేట్ ఆఫ్ యాక్సిడెంట్ తెలియదు. ది బిగ్గెస్ట్ రిస్క్ ఈస్ కానీ somebody is dying at the age of 30 or 35. What happens to the family? Life is a 20-20 innings అండి. ఒకటే ఇన్నింగ్స్ వస్తుంది మనకి. దిస్ ఇస్ నాట్ ఎ టెస్ట్ మ్యాచ్. హెల్త్ బాగున్నప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా హాయిగా ఇన్సూరెన్స్ ఇచ్చేస్తారు వీళ్ళకి, అండ్ ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది. సరే, ఇన్సూరెన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఇప్పుడు జనరల్గా బేసికల్గా ఇన్సూరెన్స్లో రెండేనండి టైప్స్. ఒకటి లైఫ్, ఇంకోటి జనరల్. ఇన్సూరెన్స్ పాలసీలు ఎందుకు మనకు అవసరం అని అన్నాం. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకు అవసరమైన పాలసీ టర్మ్ పాలసీ అండి. టర్మ్ పాలసీ అన్నప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ లైక్ వెహికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనమాట. ఇందులో ఏమన్నా జరిగితేనే ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్యామిలీకి. అన్ఫార్చునేట్లీ దిస్ పర్సన్ డైస్ బికాస్ ఆఫ్. మీరు అన్నట్టుగా ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్లో ఏ ఏజ్ వరకు తీసుకోవచ్చు? 18 years తర్వాతే ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది. 18 years లోపు ఇన్సూరెన్స్ రాదు. ఎవరు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి అని. టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికంటే ఎవరైతే సంపాదిస్తున్నారో, ఎవరికైతే ఫైనాన్షియల్ డిపెండెన్స్ ఉన్నారో. టర్మ్ ఇన్సూరెన్స్ అన్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు? అసలు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాల్సిన ఏజ్ ఏంటంటే 25 to 40 అండి ఇన్ జనరల్. ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి. అండ్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. ఆ వచ్చిన మెచ్యూరిటీ బెనిఫిట్ యూ కెన్ యూటిలైజ్ ఇట్ ఫర్ ద లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ మ్యారేజ్ అండ్ రిటైర్మెంట్ అండ్ హౌస్ కన్స్ట్రక్షన్. ఇండియాలో 95% of the people do not have pension and people are living longer. So you need income after retirement. ఇప్పుడు చాలా మంది లోన్స్, క్రెడిట్ కార్డ్స్ అని చెప్పేసి అవి ఎక్కువగా తీసేసుకొని ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ టర్మ్ పాలసీ కూడా తీసుకొని ఉంటారు. టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఈ మధ్యలో వీళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చి చనిపోయి ఉంటే వీళ్ళు కట్టాల్సిన లోన్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇవన్నీ బ్యాంక్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందా, లేకపోతే వాళ్ళ వచ్చే అమౌంట్ ఫ్యామిలీకి ఇస్తుందా? లోన్ అగేన్స్ట్ పాలసీస్ తీసుకుని దానికి అడ్జస్ట్ చేసేస్తారు వాళ్ళు. మనం అన్నీ చెప్పడం లైఫ్ ఇన్సూరెన్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. హెల్త్ బాగుంది, వెల్త్ బాగుంటే ఎన్నన్నా పాలసీలు తీసుకోవచ్చు. దర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. సో లైఫ్ ఇన్సూరెన్స్లో రిస్ట్రిక్షన్ లేదు పాలసీ. ద ఓన్లీ రిస్ట్రిక్షన్ ఈజ్ వెల్త్ అండ్ హెల్త్.